నమస్కారం. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్. కేబినెట్ విస్తరణకు ముహూర్తం రేపే. హరీష్ రావు, కేటీఆర్, ఈటెలకు కేబినెట్లో నో ఛాన్స్. గాంధీ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న గవర్నర్ నరసింహన్. ప్రభుత్వ ఆసుపత్రిపై భరోసా పెరుగుతుందన్న వైద్యాధికారులు. నగరంలో హడలెత్తిస్తున్న స్వైన్ ఫ్లూ. 44 రోజుల్లో 489 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. విజయవాడలో మత్తుకు ఆకర్షితులైన విద్యార్థులు. క్లాస్ రూమ్లోనే హాట్ డ్రింక్ సేవిస్తున్న అమ్మాయిలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరోసారి గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడుల నేపథ్యంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను తొలగించాలని డిమాండ్ చేశారు. సానియాకు బదులు పివి సింధు, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారుల్ని బ్రాండ్ అంబాసిడర్గా చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సికింద్రాబాద్లోని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గతంలో 1-2 సార్లు గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన చెవికి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కొంతకాలం తర్వాత నేడు మళ్ళీ గాంధీ ఆసుపత్రికి వచ్చి చెవి పరీక్ష చేయించుకొని అనంతరం హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. వైద్య పరికరాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి వైద్య అధికారులు మాట్లాడుతూ గవర్నర్ లాంటి ప్రముఖులు ఇక్కడ వైద్యం చేయించుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు భరోసా పెరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. తన చెవు ప్రాబ్లం గురించి అని చెప్పి చూసుకోవడం కోసం గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఏంటి డిపార్ట్మెంట్ డాక్టర్ శోభన్ బాబు గారు ఈ కేసు దాని సార్ని చూసుకోవడానికి సార్ చూపించాము. సార్ చెవి యొక్క ప్రాబ్లం చెప్తే 2 వైపులా చెవులకు కొంచెం ఇబ్బంది ఉందని చెప్తే సార్ చూపించడం జరిగింది. సార్ వాజ్ వెరీ హ్యాపీ. తను ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగిందని చెప్పి సార్ సంతోషంగా వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ గురించి సార్ అడిగారు. శానిటేషన్ గురించి నేను చెప్పడం జరిగింది. అన్ని టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, మాపింగ్ ఎలా ఉంది, స్వీపింగ్ ఎలా ఉందని అడిగారు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ అని చెప్పాను. గవర్నర్గా అడిగారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగారు. అడిగితే నేను చెప్పాను, మాకు మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది సార్, నర్సెస్ నెంబర్ చాలా తక్కువ ఉంది, సిస్టర్స్ నెంబర్ చాలా తక్కువ ఉంది, వార్డ్ బాయ్స్ నెంబర్ చాలా తక్కువ ఉంది, 4th క్లాస్ ఎంప్లాయీస్ నెంబర్ తక్కువ ఉంది. ఇది కనుక కొంచెం రెక్టిఫై చేయగలిగితే మాకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇంకా పబ్లిక్కి ఇంకా బాగా చేయగలుగుతామని చెప్పి మాకు నమ్మకం ఉంది సార్ అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా సార్ ఏమన్నారంటే, మీకు ఇంకేమన్నా ఇంకా ఇబ్బందులు ఉన్నాయని అడిగితే చెప్పాను, ఈ గాంధీ హాస్పిటల్ 1012 బెడ్స్ వరకే గవర్నమెంట్ మనకు నిర్ణయించడం జరిగింది. మాకు 2000 బెడ్. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కంపాక్ట్ స్థానిక సంస్థ గ్లోబల్ నెట్వర్క్ ఇండియా మార్చి 1వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న లింగ సమానత్వ సమ్మిట్ 2019లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఎంపీ కవిత ఆలోచనలు, లింగ సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, SDG లక్ష్యాల సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి సమ్మిట్కు కవితను ఎంపిక చేశారు. నగరంలో స్వైన్ ఫ్లూ అడలెత్తిస్తుంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో గత 44 రోజుల్లో 489 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 6 స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందారు. H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ మళ్లీ విజృంభిస్తుందని వైద్యులు చెబుతూ ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 264, మేడ్చల్ 87, రంగారెడ్డి 59, ఇతర జిల్లాల్లో 79 నమోదు అయ్యాయి. కాగా 15 రోజులుగా గాంధీ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యానగర్కు చెందిన 72 సంవత్సరాల వృద్ధురాలు మృతితో 2019లో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 7కు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇటు ప్రభుత్వం ప్రజల్లో వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేసేందుకు ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తూ ఉంది. పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన ఓ యువతి పరిగెత్తుతూ మరణించింది. ఈ ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్స్కి 20 సంవత్సరాల మమత హాజరైంది. ఈ పోటీ పరీక్షలో భాగంగా నిర్వహించే 100 మీటర్ల పరుగులోని పాల్గొని కుప్పకూలిపోయింది. దీంతో మమతకు హోటాహోటిన అక్కడ ఉన్న పోలీసులు ప్రాథమిక చికిత్స అందించి ఆ తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి అదుపు తప్పడంతో మమత చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనపై స్పందించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ బి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ వైద్యపరంగా అన్ని సహాయాలు అందించామని, ఆయన కూడా ప్రాణాలు దక్కలేదన్నారు. అయితే అభ్యర్థి తల్లిదండ్రులకు ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అంతేకాకుండా అభ్యర్థులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ముందుగా తెలియజేయాలన్నారు. అప్పుడే అభ్యర్థులకు కావాల్సిన అదనపు ఏర్పాట్లను చేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులు తాము ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే కష్టపడి చదవాలని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ లక్ష్మణనాయక్ సూచించారు. గద్వాల పట్టణంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవానికి హాజరైన ఎస్పీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ షాకీర్ హుస్సేన్, సైక్రియాటిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తాను 15 కిలోమీటర్ల మేర నడిచి పాఠశాలకు వెళ్లేవాడినని, కృషి పట్టుదల ఉంటే దేనైనా సాధించవచ్చని ఎస్పీ తెలిపారు. కృష్ణవేణి కళాశాల క్రమశిక్షణతో విద్య నేర్పుతున్నారని, మంచిగా చదువుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. అంతకుముందు అమర జవాన్లకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇతరులు వచ్చి మనకు సహాయం పడి మనము దాన్ని సాధించే దిశగా తీసుకెళ్తారు. కాబట్టి మీకున్న సమస్యను 10 మందిలో చెప్పాలి, మీకున్న ప్రయత్నము, మీకున్న పట్టుదల 10 మందికి తెలియాలి. ఆ యొక్క పట్టుదల ప్రయత్నంలోనే ఫలితాలు ఉంటాయని చెప్పి మీరు నమ్మాలి. ఈ 3 చేసిన రోజు ఏ విద్యార్థి అయినా, ప్రతి ఒక్కరూ ఒక పోలీస్ ఆఫీసర్ కాలేకపోయినా, ఒక మహోన్నతమైన ప్రొఫెసర్ కాకపోయినా, ఒక రకమైన సమాజంలో ఈ సొసైటీలో మీరు ఖచ్చితంగా ఒక స్థానాన్ని అయితే పొందుతారు, ఒక ప్లేస్ అయితే ఖచ్చితంగా పొందుతారు. నేను నా యొక్క స్టూడెంట్ లైఫ్ లో కానీ, నా యొక్క ఉద్యోగ నేపథ్యంలో కానీ, నేను ఇది చెయ్యాలి అనుకుంటే నేను ఖచ్చితంగా చేసేస్తాను. అంతే, నేను ఇంకా దాని గురించి కాంప్రమైజ్ కాను. దాంట్లో చాలా కష్టం ఉంటుంది, ఏమైనా ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా ఒక పట్టుదల అనేది ఉంటే మనం ఖచ్చితంగా సాధిస్తాం. 5 కిలోమీటర్లు ఉండేది, 15 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. మేము ఎట్లా నడిచేవాళ్ళం అంటే, మేము రోడ్డు మీద నడిచేవాళ్ళం కాదు, స్ట్రైట్ గా ఒక చెట్టు పెట్టేవాళ్ళం, దాన్ని క్రాస్ కంట్రీ అంటారు. ఆ విధంగా పోయేవాళ్ళం, టార్గెట్ పెట్టిపోయేవాళ్ళం. అరే ఈ రోజు ఇన్ని నిమిషాలు నడిచాము, ఇంకా తొందరగా వచ్చాము, చుట్టూ తిరిగి వచ్చాం కాబట్టి నేను 2 నిమిషాల్లో పోలేకపోయాము అని చెప్పి టార్గెట్ పెట్టి చదివేవాళ్ళం, టార్గెట్ పెట్టి పనిచేసేవాళ్ళం. ఆ విధంగా ప్రతి విద్యార్థులు మీరు ఏదో అనుకుంటారు, రాలేదు, ఎంత చదివినా 35 మార్కులు వచ్చినాయి, వాడికి ఏం చదవలేదు, డిస్టింక్షన్ వచ్చింది, వాడికి ర్యాంక్ వచ్చింది, అవన్నీ పక్కన పెట్టు, ఒక పట్టుదల పెట్టండి, మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి ఇక్కడ మంచి వాతావరణంలో చక్కటి ఈ యొక్క చిన్న కార్యక్రమం నిర్వహించిన కాలేజ్ యాజమాన్యానికి, మిత్రుడు రమేష్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత కలవడం జరిగింది. ఒక 30 years తర్వాత లక్ష్మణ్ గారు నాకు చాలా సందర్భాల్లో కలిసినాము. ఆయన దాదాపు ఒక 15-20 కంట్రీస్ తిరిగి ఉన్నారు. ఆయన అసోసియేషన్ ఆఫ్ సైకలాజికల్ దాంట్లో అమెరికన్ అసోసియేషన్ లో కూడా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసి నిర్వహించున్నారు. వారితో కూడా నేను చాలాసార్లు కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ ఆయనతో కూడా ఈరోజు 15 సంవత్సరాల తర్వాత చూస్తుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లకి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నినాదాలు చేస్తూ ఎక్స్ రోడ్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి యువత పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలోని పోచమ్మ బస్తీలో ఇబ్రాహీంపట్నం ఏసీపీ గాంధీ నారాయణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో 5 రౌడీ షీటర్స్, 10,000 విలువైన గుట్కా ప్యాకెట్స్, 22,000 విలువ చేసే మద్యం బాటిల్స్, 24 బైక్స్, మద్యం, గుట్కా అమ్మేవారు 3 అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీతో పాటు సిఐ, 12 మంది ఎస్ఐలతో పాటు 220 మంది కానిస్టేబుల్స్ ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. ఏసీపీ గాంధీ నారాయణ మాట్లాడుతూ ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా ఇలాంటి సెర్చ్లు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చేయడం వల్ల పోలీసులు ప్రజల మధ్య స్నేహపూర్వకంగా సంబంధం ఉంటుంది. ఎవరైనా గ్రామాల్లో అనుమానితులు సంచరించకుండా చైన్ స్నాచర్లు ఉన్న, రౌడీ షీటర్స్ ఉన్న వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. అక్రమంగా మద్యం, గుట్కా, వేరే ఇతర మత్తు పదార్థాలు అమ్మినా ఇలాంటి సెర్చ్లలో దొరికి పోతారని అన్నారు. ప్రజలకు కూడా పోలీసులపై నమ్మకం ఉంటుందని ఆయన అన్నారు. మహేశ్వరం విలేజ్లో పోచమ్మ బస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాదాపు 210 ఫోర్స్ మొత్తం, ఏసీపీ ఇన్ఛార్జ్ ఇబ్రహీంపట్నం అండ్ వనస్థలిపురం, ఇన్స్పెక్టర్స్, డివిజన్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, ఎస్ఓటి, సిసిఎస్టీ, సిసిఆర్బి, ఎస్బి, వీళ్ళందరూ ఈ టీమ్స్ మొత్తం కూడా, తర్వాత ఏఆర్, తర్వాత ఉమెన్ స్టాఫ్ మొత్తం కూడా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో మాకు దాదాపు 24 2 వీలర్స్ దాదాపు నెంబర్ ప్లేట్ లేనివో, లేదా డాక్యుమెంట్స్ సరిగా లేనివో, తర్వాత మేము రకరకాలుగా ఇన్సూరెన్స్ లేకపోవడము, ఏదో ఒక లోపం వల్ల తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ చూస్తే వాళ్ళు రిజిస్టర్డ్ కానీ కొంతమంది ఉంటారు, వేరే పేరు మీద ఉండి తాను ఓనర్షిప్ తీసుకునేటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటివి కూడా వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళవి అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే వాటిని సీజ్ చేయడం 102లో సీజ్ చేయడం జరుగుతుంది. అట్లా మా సర్చ్ చేస్తున్న సందర్భంలో మాకు దాదాపు వైన్స్ అంటే 36 బీర్ బాటిల్ దొరికినాయి, మెక్డొనాల్డ్ ఒక 10 దొరికినాయి, ఇంపీరియల్ బ్లూ 46, మెజార్స్ 48, ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. గుట్కాస్ కూడా దాదాపు ఒక 10,000 వర్త్ ఉన్నటువంటి గుట్కా కూడా మాకు దొరికినాయి. వాళ్ళని కూడా అపాయింట్ చేసాం. వాళ్ళ మీద మేము ఇప్పుడు కేసులు పెట్టబోతున్నాం. అదే కాకుండా ఈ చెక్ చేసేటప్పుడు మనకు 5 మంది రౌడీ షీటర్స్, షాబుద్దీన్ అని, తర్వాత వర్త్యా రాజు, తర్వాత కిషన్, కావలి యాదయ్య, కొండపల్లి యాదగిరి, ఈ 5 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. వీళ్ళ యాక్సిడెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి వెరిఫై చేయడం జరుగుతుంది. అదే రకంగా ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి సస్పెక్ట్స్ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరామ్ శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరామ్ శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో
మన V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. హైదరాబాద్ అంబర్పేటలోని మున్సిపాలిటీ చెత్తకుండిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ చెత్తకుండి సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. మంటల ఉధృతికి పక్కనే విద్యుత్ వైర్లు తగలబడితే భారీ ప్రమాదం నుంచి ముప్పు తప్పింది. ఈ ఘటన సంబంధించిన దృశ్యం V3 న్యూస్ కంటపడింది. కేబుల్ టీవీ DTH కనెక్షన్లు ఛానళ్లు ఎంపిక విషయంలో ట్రాయ్ కొత్త నిబంధనలు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు. వినియోగదారులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకొని వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని ట్రాయ్ చెబుతున్నా కావలసిన ఛానళ్లు ఎంచుకుంటే గతంలో చెల్లించిన దానికన్నా ఎక్కువ బిల్లు మోత తప్పదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చేశాయి. ఛానళ్లు ఎంపికకు మార్చి 31 వరకు గడువు ఉంది. అయితే సబ్స్క్రైబర్లు బిల్లు మోత తగ్గించేందుకు DTH ఆపరేటర్లను DPTV, సన్ డైరెక్ట్, టాటా స్కై సంస్థలు చర్యలు తీసుకోవడం వినియోగదారులకు నిజంగా శుభవార్తే. సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ చేరుకున్నారు. నిజానికి శనివారమే ఆయన పాక్లో అడుగు పెట్టాల్సి ఉన్న పుల్వామా దాడి ఎఫెక్ట్తో పర్యటన ఒకరోజు వాయిదా పడింది. అంతర్జాతీయంగా పాక్ను ఒంటరి చేయాలని భారత్ భావిస్తున్న వేళ సౌదీ రాజ్ పాక్లో పర్యటిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కశ్మీర్లోని పుల్వామాలో భారత్ జవాన్లపై దాడిని సౌదీ రాజు ఖండించిన సంగతి తెలిసిందే. పాక్ పర్యటన ముగిసిన తర్వాత ఫిబ్రవరి 19న ఆయన ఇండియాలో పర్యటించనున్నారు. భారత్ పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో రోజుల వ్యవధిలో ఆయన 2 దేశాల్లో పర్యటిస్తుండడం గమనార్హం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో అధికారుల హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహా దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతంలో సెక్యూరిటీ టైట్ చేశారు. వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వే, బస్ స్టేషన్లలో నిఘా పెంచారు. మరోవైపు గుజరాత్తో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. పుల్వామా ఉగ్రదాడిపై ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దులో నక్కిన దాడుల సూత్రధారి రషీద్ గాజీని మట్టుపెట్టింది. అతనితో పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ కమ్రాన్ను కూడా హతమార్చింది. వీళ్ళిద్దరూ పుల్వామా జిల్లా పింగాలాన్లోని ఓ ఇంట్లో ఉన్నట్లు తెలియడంతో CRPF జవాన్లు అక్కడికి వెళ్లారు. వెంటనే ఉగ్రవాదులు వాళ్లపై కాల్పులు జరపడంతో మేజర్ సహా 4 జవాన్లు చనిపోయారు. వెంటనే కాల్పులను తిప్పికొట్టిన సైన్యం 2 గంటల పాటు పోరాడి రషీద్ గాజీ, కమ్రాన్లను మట్టుపెట్టింది. పుల్వామా ఉగ్రవాద దాడుల కారణంగా చనిపోయిన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని హైదరాబాదులోని హైత్ నగర్లోని వినాయక్ నగర్ కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కాలనీ వాసులు, సంక్షేమ సంఘ నాయకులు, పరిసర కాలనీల ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.
పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివస్వాములు పల్లకీ సేవ నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజ గురుస్వామి జంగం చంద్రశేఖర్, వంశీకార్తిక్ గురుస్వాముల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శివస్వాములు భక్త బృందం ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. కశ్మీర్లో వీర జవాన్లపై ఉగ్రదాడిని ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించింది. కోదాడలో వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో పుల్వామా ఉగ్రవాద దాడుల కారణంగా చనిపోయిన వీర సైనికుల ఆత్మశాంతి చేకూరాలని గ్రామ యువకులు మౌనం పాటించారు. అనంతరం గ్రామాల్లో వీధులలో యువకులు జోహార్ వీర సైనికులకు జోహార్ జోహార్ అని నినాదాలిస్తూ ర్యాలీని నిర్వహించారు. భారత సైన్యంపై జరిగిన దాడిని ఖండిస్తూ కోదాడలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సంతాప సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఉగ్రవాదం పేరుతో పాకిస్తాన్ బతుకుతూ ఉంది. మన దేశంలో ఉన్నటువంటి భారతీయుల్నే ఉగ్రవాదం వైపు మళ్లించి పాకిస్తాను మన చేతితోనే మన కన్ను పొడిపించేటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయడం నిజంగా హేయమైన విషయం. అంతర్జాతీయంగా పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశాన్ని ఏకాకిని చేసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఒక్కొక్క నిజాలు బయటకొస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న జయరాం హత్య వెనుక మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. జయరాంను ఆవేశంతో కొట్టడం వల్లే చనిపోయాడని నిందితుడు రాకేష్ రెడ్డి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇది అబద్ధమని తేలింది. పక్కా ప్లాన్ ప్రకారమే రాకేష్ రెడ్డి జయరాంను హతమార్చాడని పోలీసులు నిర్ధారించారు. హత్యకు ముందే రాకేష్ రెడ్డి స్కెచ్ వేసుకున్నాడు. దీనికోసం అతడు ఓ వీడియో కూడా చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోలో ఖాళీ దస్తావేజులపై జయరాంతో సంతకాలు చేయించుకున్న దృశ్యాలు రాకేష్ రెడ్డి షూట్ చేసినట్లు పోలీసులు చెబుతూ ఉన్నారు. జయరాం ఆస్తి కోసమే ఆయనను హత్య చేసినట్టు తెలుస్తుంది. దస్తావేజుల్ని చూపించి ఆస్తి మొత్తం దోచుకునేందుకు రాకేష్ రెడ్డి ఈ పన్నాగం పన్నాడని పోలీసుల విచారణలో తేలింది. కలికాలం అంటే ఇదేనేమో. ఒకప్పుడు పిల్లలు స్కూల్కు వెళ్లే ముందు బోర్న్విటా, హార్లిక్స్, కాంప్లాన్ పాలు తాగుతుండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పిల్లలు కూడా చెడు అలవాట్లకు బానిసై మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు తీసుకొని తరగతి గదుల్లో ప్రత్యక్షతమవుతున్నారు. విజయవాడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇలాంటి నిర్వాహకమే చేశారు. అది కూడా అమ్మాయిలు రోజు మద్యం తాగి స్కూల్కు రావడం మొదలుపెట్టారు. దీంతో వారి వద్ద నుంచి మద్యం వాసన రావడం, తోటి విద్యార్థులతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చి టీచర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పరీక్షించిన ఉపాధ్యాయులు విస్తుపోయారు. 2 బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్నారు. రోజు కూల్ డ్రింక్లో హార్డ్ డ్రింక్ కలుపుకొని స్కూల్కు తీసుకొస్తున్నారు. చున్నీలు అడ్డం పెట్టుకొని ఎవరికి కనపడకుండా కొద్దిగా తాగేస్తున్నారు. శనివారం రోజు కూడా ఇదే పని చేశారు. మధ్యాహ్నం మత్తులో పక్కనే కూర్చున్న విద్యార్థులపై తూలిపడ్డారు. వారి దగ్గర మద్యం వాసన వస్తుండటంతో తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2 బాలికలకు పరీక్షలు నిర్వహించారు. 2 మద్యం తాగినట్లు తేలడంతో టీచర్లంతా షాక్ అయ్యారు. వెంటనే వారి తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు పెడతానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నరేంద్ర స్వామి సరస్వతి మహాస్వామి సంచలన ప్రకటన చేశారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సంచలన ప్రకటన చేశారు. గుంటూరులోని గోరంట్లలో ఉన్న శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రిలీజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం త్వరలోనే ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని పేర్కొన్న స్వరూప నందేంద్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన లోపభూయిష్టంగా మారిందన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని స్వామి త్వరలోనే వాటిని మీడియా ముందు పెడతానన్నారు.
తాను దగ్గర నుండి నిర్వహించిన రాజశ్యామల యాగం వల్లే తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని స్వామి పేర్కొన్నారు. పోలీస్ నియామకాలు త్వరలోనే పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మార్చ్ ఫస్ట్ వీక్లో ఫిజికల్ ఈవెంట్స్ పూర్తి చేసి అదే నెలలో ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించి రిజల్ట్స్ వెల్లడించనున్నారు. రాష్ట్రంలో 18,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి మే నెలలో పోలీస్ నియామక మండలి ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగం కోసం నిర్వహించిన ప్రిలిమ్స్లో 3.77 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వారందరికీ ఫిబ్రవరి 11 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ జరగనున్నాయి. మార్చి నుంచి పార్లమెంట్ ఎలక్షన్ అడావుడి ఉంటుంది కాబట్టి అంతకు ముందే నియామకాలు జరిపేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువ సిబ్బందిని కేటాయించేందుకు కూడా అధికారులు యోచన చేస్తూ ఉన్నారు. భారత జాతి గుండెల మీద తన్నే ముష్కర ముఖాలు యథేచ్ఛంగా నగరంలో తిరుగుతున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఓ ముస్లిం భారత జాతీయ పతాకాన్ని కాళ్లతో తొక్కి అవమానపరుస్తూ ఉంటే స్థానికులు పట్టుకొని లేక్ వ్యూ పోలీసులకు అప్పచెప్పారు. కానీ ఒకవేళ దొరక్కపోతే మరో దారుణం మన నగరంలోనే జరిగేదేమో. ఆయన నట్టనగరంలో పట్టపగలు మన జాతీయ జెండాను అవమానపరచడంటే ఇంతకి వాడు ఎవడు, ఎక్కడుండి వచ్చాడు, వాడికి అంత ధైర్యం ఏంటి, ఇలాంటి వారు మన దగ్గర ఇంకెంతమంది ఉన్నారు అని ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సరిహద్దుల్లో సైనికులు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతుంటే ఇలాంటి నరరూప రాక్షసుల కదలికలు మనం ఎప్పటికప్పుడు కనిపెట్టి బాధ్యత తీసుకోవాలి. पूरा इंक्वायरी करो, कौन है, किधर से आया, क्या है, इधर इंक्वायरी करो, अपने को एक आदमी बैठो, केस पे ले आके इंक्वायरी करो, एक मिनट पीछे से बात कर, क्या हुआ अलाउ नहीं कर रहे साहब, झंडा कहीं को बैठा बे, कौन अलाउ नहीं कर रहा, देश का किसका है, तू हैदराबाद का है, तू भारत माता को जय बोलो, भारत माता को जय बोलो, भारत माता की जय बोलो, भारत माता की, और जोर से बोलो, जोर से बोलो, जोर से बोलो, जोर से बोल रहे हैं, जोर से बोल, మొత్తం చెక్ కేంద్ర టూరిజం శాఖ మంత్రి ఆల్ఫోన్స్ కన్నా దానం తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు అంత్యక్రియలు పాల్గొన్న మంత్రి అక్కడ శవపేటికతో సెల్ఫీ తీసుకున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. స్వయంగా ఆయనే ఈ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. జవాన్ల శవపేటిక ఎదుట సెల్ఫీ దిగడం ఏంటని మండిపడ్డారు. అయితే ఈ కామెంట్స్పై కేంద్ర మంత్రి స్పందించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్నదంతా అసత్య ప్రచారం అన్నారు. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ. ఈ సినిమాకు బాబీ దర్శకుడు కాగా సురేష్ ప్రొడక్షన్స్, కోన ఫిలిమ్స్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ వారం నుంచే షురూ కానుంది. అయితే ఇందులో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుండగా వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్ ఎంపికైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మొదటగా వెంకీతో శ్రియ నటిస్తుందని ప్రచారం సాగిన ఆమె స్థానంలో పాయల్ని ఎంపిక చేయడం జరిగింది. పాయల్ RX100 సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. దాంతో ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలని అందుకుంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు.